والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهديه الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు సర్వ పొగడ్తలు సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమణులారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహ్కు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే పరలోకం పట్ల పరధ్యానం ఇంకెంతకాలం. మనం సర్వసాధారణంగా పరిశీలన చేసినట్లయితే సమాజంలో అనేక మంది జీవితం గడుపుతుంటారు. కానీ మనము ముస్లింలుగా, మోమిన్లుగా జీవితం గడుపుతుంటాము. ప్రతి ఒక్కరి మనసులో, ప్రతి ఒక్కరి ఆలోచనల్లో మనకు పరలోకం ఒకటి ఉంది అన్న ఆలోచన ఉంది. మరి ఆ పరలోకం గురించి మనము ఎంత తాపత్రయపడాలో, ఎంత కష్టపడాలో, మనము ఎంత శ్రద్ధ చూపించాలో, ఏ విధంగా దాన్ని గుర్తుపెట్టుకొని మన జీవితం ముందుకు సాగాలో ఆ విధంగా వెళుతున్నామా లేదా అనేది ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఈ విధంగా, మన్ కాన యురీదు హర్సల్ ఆఖిరతి నజిద్ లహు ఫీ హర్సిహి. అల్లాహ్ తాలా ఏం తెలియజేస్తున్నాడు? ఎవరైతే పరలోక పంటను ఆశిస్తారో మేము అతనికి పరలోక పంటలో సమృద్ధిని ప్రసాదిస్తాము. సుబ్హానల్లాహ్, ఎంత పెద్ద విషయం చూడండి. ఎవరైతే పరలోకం గురించి ఆశిస్తూ ఉంటారో వారి యొక్క పరలోకంలో అల్లాహ్ ఏం చేస్తాడు? వృద్ధిని ప్రసాదిస్తాడు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఇక్కడ ఒక ఉపమానాన్ని, ఉదాహరణ తెలియజేస్తున్నాడు. అది ఎలాగైతే ఇహలోకంలో ఒక రైతు తన పొలం గురించి ఆలోచన చేస్తుంటాడో, ఇక్కడ పరలోకాన్ని పొలంతో
పోల్చడం జరిగింది. అంటే ఎలాగైతే రైతు కష్టపడి తన పొలంలో పని చేసుకుని దానికి కావాల్సిన అన్ని అవసరాలు చేసిన తర్వాత తనకేమవుతుంది, ఆ ఇహలోకపు పొలంలో పంట వస్తుంది, లాభం వస్తుంది. అలాగే ఒక విశ్వాసి ఎవరైతే ఉన్నారో, ఒక మోమిన్ ఎవరైతే ఉన్నారో, ఒక ముస్లిం ఎవరైతే ఉన్నారో అతను పరలోక పంటను గురించి ఆలోచించాలి. ఈ ఇహలోకంలో మనం వచ్చింది ఎందుకు అంటే పరలోకంలో లాభం పొందడానికి అన్న విషయము మనం గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. ఎంత మంచి ఉపమానం అల్లాహ్ తాలా ఇస్తున్నాడో చూడండి. మనం నిజంగా పరలోకం గురించి ఎంత కష్టపడాలో, ఎంత ఆలోచన చేయాలో అంత ఆలోచన చేస్తూ ఉన్నామా లేదా, దాని గురించి ప్రయత్నం చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలి. చాలామంది ఇక్కడ పరలోకం గురించి ఆలోచించడము అంటే ఇహలోకంలో సన్యాసం తీసేసుకోవడము, లేకపోతే మస్జిద్లో కూర్చొని అల్లా స్మరణ చేస్తూ జికర్ చేస్తూ ఉండడం అని అనుకుంటుంటారు సోదరులారా. అది ఎంత మాత్రము కాదు. మనం పరలోకం గురించి ఆలోచించడము అంటే ఈ ఇహలోకం గుండానే మనము పరలోకాన్ని ఏర్పరచుకోగలము. ఇక్కడ కష్టపడి ఏవైతే మనం పుణ్యాలు సంపాదిస్తామో దాని ద్వారానే పరలోకం నిర్ణయించబడుతుంది. ఇక్కడ మనం ఏదైతే సదాచరణ చేస్తామో, ఇక్కడ ఏదైతే మనం విశ్వసిస్తామో వాటి ద్వారానే పరలోకం దొరుకుతుంది. అంటే పరలోకంలో మనము విజయం సాధించాలి అంటే ఈ ఇహలోకంలో కష్టపడాలి. ఇహలోకం ద్వారానే పరలోకం దొరుకుతుంది. మరి మన ఉదయం ఎక్కడవుతుంది, మన సాయంత్రం ఎక్కడవుతుంది? మనము నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వెలుగులో ఉన్నా, చీకట్లో ఉన్నా, మనము బంధువులతో ఉన్నా, స్నేహితులతో ఉన్నా పరలోకం గురించి ఆలోచిస్తున్నామా లేదా అనేది ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం. ఎందుకని అంటే మనం పరలోకం ఎలా సంపాదించగలము అంటే మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా, మీరు కుటుంబంలో ఉన్నా, వీధిలో ఉన్నా, లేకపోతే పెద్ద పెద్ద మజ్లిస్ అంటే పెద్ద పెద్ద విషయాల్లో కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా, ఎక్కడ ఉన్నా సరే దాని ద్వారా పరలోకాన్ని సంపాదించుకుంటున్నారా లేదా? ఎందుకని మీరు వ్యాపారం చేస్తున్నారు. ఒకవేళ మీరు హలాల్ వ్యాపారం చేస్తూ ఉంటే దాని ద్వారా కూడా పుణ్యం వస్తుంది, పరలోకం మీకు సాధ్యమవుతుంది. మీరు ఏ పని చేస్తూ ఉన్నా దానికి పరలోకంలో ఏ విధంగా మనకు సహాయం అందుతుంది అన్న విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళాలి సోదరులారా. ఒకవేళ మనము ఈ విషయం మర్చిపోయామనుకోండి, ఈ ఇహలోకంలో దొరికే తాత్కాలికమైనటువంటి సుఖాల వెంట, తాత్కాలికమైనటువంటి ఆనందాల వెంట పడుతూ ఇదే శాశ్వతము, ఇక పరలోకం ఉందో లేదో అన్న ఆలోచనలో మనం ఉన్నాము అంటే మనమందరము కూడా నష్టపోయే వారిలో ఉన్నాము. సృష్టికర్తను అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు 59వ అధ్యాయం సూరా హషర్ 18వ వాక్యంలో, యా అయ్యుహల్లజీనా ఆమనుత్తకుల్లాహ వల్ తన్జుర్ నఫ్సుమ్ మా కద్దమత్ లిగద్ వత్తకుల్లాహ్. యా అయ్యుహల్లజీనా ఆమనుత్తకుల్లాహ, ఓ విశ్వసించిన ప్రజలారా అల్లాహ్కు భయపడుతూ ఉండండి. వల్ తన్జుర్ నఫ్సుమ్ మా కద్దమత్ లిగద్ వత్తకుల్లాహ్. ప్రతి వ్యక్తి తాను రేపటి కొరకు ఏమి పంపుకున్నాడో, ఏమి సంపాదించుకున్నాడో ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకని? రేపు అంటే తీర్పు దినం కొరకు తను ఏదైతే పంపుకున్నాడో అది చూసుకోవాలి. గమనించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? ప్రతి వ్యక్తి తాను రేపటి కోసం ఏం పంపుకున్నాడో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది అక్కడ సురక్షితంగా ఉంటుంది. మనము కష్టపడుతున్నాము, ఒక వ్యక్తి నెలంతా కష్టపడతాడు, కష్టపడిన తర్వాత జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మరొక వ్యక్తి 6 నెలలు కష్టపడి వ్యవసాయం చేస్తాడు, 6 నెలల తర్వాత లాభం వస్తుంది అన్న ఆలోచనలో ఉంటాడు. ప్రతి ఒక్కరూ కూడా రేపటి కోసం, ఇక్కడ రేపు అంటే ఈ ఇహలోకం మొత్తము ఇవాల్టితో పోల్చడం జరిగింది. రేపు అంటే పరలోకం. మనము ఏదైతే నమ్మకంతో ఉన్నామో, మనం ఏదైతే ఆచరణ చేస్తున్నామో అల్లాహ్ దాని పుణ్యఫలాన్ని రేపు అంటే పరలోకంలో ఇస్తాడు అన్న ఆలోచనతో మనం ఏవైతే పుణ్యాలు చేసుకుంటూ ఉంటామో అది రేపు పరలోకంలో ఉంటుంది. ఒకవేళ ఆ రేపటి గురించి మనం మర్చిపోయాము, ఈ ఇహలోకంలోనే మనకు ఏవైతే చిన్న చిన్న ఆనందాలు దొరుకుతున్నాయో ఇదే శాశ్వతం, నా ఇల్లే నాకు స్వర్గం, నా కుటుంబ సభ్యులతో నేనైతే ఆనందంగా గడుపుతున్నానో అదే శాశ్వతం అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ మీ మీదకు వచ్చే, మన మీదకు వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలని తట్టుకోలేక, పట్టించుకోలేక మనము అదే శాశ్వతము, ఈ కష్టాలే శాశ్వతంగా ఉంటాయి అని అనుకుంటున్నామా అంటే పరిశీలన చేసుకోవాలి. కానీ మనం ఏదైతే రేపు అల్లాహ్ పరలోకంలో మనకు పుణ్యఫలం ఇస్తాడు అని చేస్తూ ఉన్నామో దాని ద్వారా ఖచ్చితంగా రేపు అల్లాహ్ పరలోకంలో ఇస్తాడు. అల్లాహ్ తలుచుకుంటే ఇహలోకంలో కూడా ఇస్తాడు సోదరులారా.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి. కానీ సమాజంలో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే ఈ పరలోకం పట్ల పరధ్యానం గాఫిల్ అయిపోయి ఉన్నారు. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. పట్టించుకోవటం లేదు. పరలోకం ఒకటి ఉంది, దానికోసం మనం కష్టపడాలి అన్న ఆలోచన లేనే లేదు మనసుల్లో. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఈ వాక్యాలు ఎవరి కోసం అవతరింపజేయబడ్డాయి అంటే ఆనాటి కాలంలో ముష్రికులు ఎవరైతే ఉన్నారో, బహుదైవ ఆరాధన చేసేవారు, కాఫిర్లు ఎవరైతే ఉన్నారో వారి గురించి అవతరింపజేశాడు సృష్టికర్త అయిన అల్లాహ్. ఏమంటున్నాడు అల్లాహ్? ఇఖ్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిజూన్. ప్రజల యొక్క లెక్కల గడియ సమీపించింది, అయినా వారు పరధ్యానంలో పడి జీవితం గడుపుతూ ఉన్నారు. ప్రజల యొక్క లెక్కల గడియ సమీపంలో ఉంది. అల్లా రేపు తీర్పు దినం రోజు అడుగుతాడు, ఈ ఇహలోకంలో మీకు ప్రసాదించిన 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలా గడిపారు అని అల్లా అడుగుతాడు. లెక్కల గడియ దగ్గరలోనే ఉంది. కానీ ప్రజలు ఎలా ఉన్నారు అంటే గాఫిల్, పరధ్యానంలో పడి జీవితం గడుపుతున్నారు. ఈరోజు మన సమాజంలో కూడా ఇది ముష్రికులకు సంబంధించినటువంటి వాక్యం. కానీ ఈరోజు ఏమవుతుంది, మనలో కూడా ఎక్కువ శాతం మంది పరలోకం పట్ల గాఫిల్ అయిపోయారు, పరధ్యానం చూపిస్తూ ఉన్నారు. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. రేపు తీర్పు దినం ఒకటి ఉంది, అక్కడ నేను ఈ ఇహలోక జీవితానికి సంబంధించినటువంటి ప్రతి విషయానికి సంబంధించినటువంటి లెక్క చూపాలి అన్న విషయము మనం మర్చిపోయాము సోదరులారా. మర్చిపోయి జీవితం గడుపుతున్నాము. ఆ తర్వాతి వాక్యంలో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, మా యాతిహిం మిన్ జిక్రిన్ మిన్ రబ్బిహిం ముహదసిన్ ఇల్లస్తమ్ఉహు వహుం యలవున్. మా యాతిహిం మిన్ జిక్రిన్ మిన్ రబ్బిహిం ముహదసిన్ అంటే ఏమిటి అంటే వారి వద్దకు వారి ప్రభువు తరపు నుంచి ఏ క్రొత్త ఉపదేశం వచ్చినా వారు ఎలా వింటారు? ఆడుతూ పాడుతూ ఆషామాషిగా వింటారు. ఎవరు? ముష్రికులు, కాఫిర్లు. ముష్రికులు, కాఫిర్లు ఈ విధంగా వింటారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనము మన జీవితంలో ఎన్ని జుమా ఖుత్బాలు వింటున్నాము? మన జీవితంలో ఎన్ని రంజాన్ మాసాలు వచ్చాయి వెళ్ళాయి? మనం ఎన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాము? కానీ పాలు పంచుకున్న ప్రతిసారి దీన్ని ఆచరించాలి అనే ఉద్దేశంతో వింటున్నామా? లేకపోతే అందరూ వెళ్తున్నారు మనం వెళ్తున్నారు వింటున్నామా? ఆడుకుంటూ పాడుకుంటూ తమాషాగా వింటున్నామా? ఎన్ని ప్రసంగాలు, ప్రతి జుమా ఒక కొత్త ప్రసంగం, ప్రతి కార్యక్రమంలోనూ కొత్త కొత్త అంశాలు వస్తూ ఉన్నాయి. ఎన్ని కొత్త కొత్త అంశాలు వస్తున్నప్పటికీ వింటున్నటువంటి వారు అందరూ ఒకలాగా లేరు. అందులో ఎక్కువ శాతం మంది ఎలా ఉన్నారు అంటే ఇక్కడ ఈ చెవులతో వింటున్నారు, కానీ చెవులతో వింటున్నటువంటి విషయాలు హృదయాల వరకు చేరటం లేదు. చెవులతో వింటున్నటువంటి విషయాలు హృదయాల వరకు వెళ్ళటమే లేదు. మనం కేవలము పైపైన విషయాలు మాత్రమే వింటూ ఉన్నాము. మన చెవులు ఇక్కడ ఉన్నాయి, కానీ మన హృదయం ఇక్కడ లేదు. అలాంటప్పుడు మన ఈ కూర్చోవడం కాదు, మన ఈ వినడము ఎంత మాత్రం వినడం కాదు. ఎందుకని? ఎవరైతే అల్లా పట్ల భయభక్తులు తక్కువ కలిగి ఉంటారో వారి హృదయాలు అల్లా యొక్క వాక్యాలు వినిపించబడేటప్పుడు ఏమవుతాయి? దానిని వారు ఆస్వాదిస్తారు, స్వీకరిస్తారు. మన మీద ధార్మిక ప్రసంగాల ప్రభావం పడటం లేదు అంటే, మన మీద జుమా ఖుత్బాల ప్రభావం పడటం లేదు అంటే దాని అర్థం ఏమిటి? మన మనస్సులపై పరధ్యానపు తెరలు పడిపోయాయి. అల్లా యొక్క పరధ్యానం యొక్క కొరడా దెబ్బ మన మనసు మీద పడిపోయింది. కాబట్టి మనకు ఏ విషయం అర్థం కావడం, వింటూ ఉన్నాము. మనకు హృదయాలు ఉన్నాయి కానీ విషయం అర్థం కావటం లేదు. మనకు కళ్ళు ఉన్నాయి కానీ సత్యం కనబడటం లేదు. మనకు చెవులు ఉన్నాయి కానీ అసలైన విషయాలు, సత్యమైన విషయాలు, ఖురాన్ మరియు సహీ హదీస్ల ప్రకారం ఉన్న విషయాలు మన చెవుల్లో నుంచి మనసుల వరకు వెళ్ళటం లేదు సోదరులారా. ఎందుకని అంటే మనము గాఫిల్ అయిపోయి ఉన్నాము, పరధ్యానంలో పడిపోయి ఉన్నాము. చూద్దాంలే, చేద్దాంలే, అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి పరిశీలన చేద్దాంలే అన్న ఆలోచనలో ఉన్నాము సోదరులారా. సృష్టికర్త అయిన అల్లా ఇదే విషయం తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి అంటున్నాడు అని సూర హషర్లో తెలియజేస్తున్నాడు. వలా తకూను కల్లజీన నసుల్లాహ ఫఅన్సాహుం అన్ఫుసహుం. అర్థం ఏమిటి? మీరు వారిలాగా తయారవమాకండి. వారు అల్లాను మర్చిపోయారు. అల్లా ఏం చేశాడు? స్వతహాగా వారిని వారే తమను తామే మర్చిపోయేలాగా చేశాడు. అల్లా ఏం చేశాడు? వారు అల్లాని ఎప్పుడైతే మర్చిపోయారో అల్లా కూడా తమని తాము మర్చిపోయేలాగా చేశాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది చూడండి.
మనకు ప్రపంచ నలుమూలల ఏమి జరుగుతుందో కావాలి. రాజకీయాల గురించి తెలుసుకోవాలి, క్రీడల గురించి తెలుసుకోవాలి, సినిమాల గురించి తెలుసుకోవాలి, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ విషయాలు కావాలి. మన ఊర్లో ఏం జరుగుతుంది, మన వీధిలో ఏం జరుగుతుంది, మన కుటుంబంలో ఏం జరుగుతుంది, పక్కవారి కుటుంబంలో ఏం జరుగుతుంది, ప్రతి విషయము కావాలి. కానీ ఎప్పుడైనా పరిశీలన చేశారా? ఒక్కసారి తొంగి మీ మనసులో మీరు చూసుకున్నారా? నా ద్వారా ఎన్ని పాపాలు జరుగుతున్నాయి, నా ద్వారా ఎన్ని పొరపాట్లు జరుగుతున్నాయి? ఒకవేళ అల్లా లెక్క తీసుకోవడానికి వస్తే నేను చేసిన పాపాలకు అల్లా దగ్గర సమాధానం చెప్పగలనా? ఎప్పుడైనా పరిశీలన చేశారా? అన్నీ కావాలి, మనకు ప్రతి విషయం కావాలి. మన గురించి మనం మర్చిపోయాము. ఈ ఇహలోకంలో ఏదైతే మనం జీవితం గడుపుతున్నామో ఈ మాయలో పడిపోయి ప్రతి విషయము మర్చిపోయి అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాం సోదరులారా. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పరధ్యానం ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన మత్తు. ఒక్కొక్కళ్ళకి డబ్బు సంపాదించాలి అన్న మత్తు, వారికి తెల్లారితే ఒకటే పని, నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి. మరొకరికి పదవులు పొందాలి అన్న మత్తు, వారు తెల్లారితే ఒకే ధ్యాసలో ఉంటారు. ఏమిటా ధ్యాస అంటే నేను ఎలాగైనా నా పదవిని పొందాలి. మరొకరికి సమాజంలో నాకు ఎల్లప్పుడూ పేరు రావాలి, మరొకరికి నాకు బాగా పాపులారిటీ రావాలి, మరొకరికి నేను ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండాలి, ప్రజలందరూ నన్ను గుర్తించాలి. ఆ వ్యక్తి నాకు తెలుసండి, ఆ వ్యక్తి నాకు తెలుసండి. ఇలాంటి మత్తులో పడిపోయి ఉన్నారు. ఎలాగైతే బాహ్యంగా మనం బయట చూస్తుంటాము, ఒక వ్యక్తికి మద్యం అలవాటు ఉంది, ఆ వ్యక్తి తాగిన మత్తులో ఎలా తూలుతూ ఉంటాడో అలాగే మనం ఎలా ఉన్నాము? అతను బాహ్యంగా మత్తులో ఉన్నాడు, మనం అంతరంగికంగా మత్తులో ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మత్తు తలకెక్కేసింది. ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి సోదరులారా, మనం అందరం కూడా అల్లాను ఆరాధిస్తే అల్లాకి ఏమైనా లాభం ఉందా? ఏమీ లాభం లేదు. మనం అందరం అల్లాను తిరస్కరించేస్తే అల్లాకు నష్టం కూడా లేదు. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో అదే తెలియజేస్తున్నాడు, ఇన్ అహసంతుం లిఅన్ఫుసికుం. ఎవరైతే మంచి చేసుకుంటాడో అది తన స్వయానికే ఉపయోగపడుతుంది అని తెలియజేసి, వైన్ అసాతుం ఫలహా, ఎవరైతే చెడు చేసుకుంటారో అదే అతని పాలిట హానికరంగా తయారవుతుంది. ఒకవేళ మీరు మంచి చేస్తున్నారు అంటే దాని అర్థం ఏమిటి? అది మీకే ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు చెడు చేస్తున్నారంటే అది మీకే హానికరంగా తయారవుతుంది. కాబట్టి మనం పరిశీలన చేయాలి. మీరు ప్రపంచంలో దేని గురించైనా సరే, ఒక వ్యక్తికి రాజకీయాల గురించి జ్ఞానం లేదు, ఏమంటారు? ఆ వ్యక్తి అసలు పట్టించుకోడండి రాజకీయాల గురించి. ఒక వ్యక్తికి సమాజంలో వ్యాపారంలో ఏం జరుగుతుంది అప్డేట్ ఏంటి తెలియటం లేదు, అందరూ ఏమంటారు? ఆ వ్యక్తి మంచి వ్యాపారస్తుడు అవ్వలేడు. అవునా కదా? ఆ వ్యక్తి మంచి రాజకీయ నాయకుడు అవ్వలేడు, ఈ వ్యక్తి మంచి వ్యాపారస్తుడు అవ్వలేడు. ఒకవేళ మిమ్మల్ని మీరే మర్చిపోతే అల్లా ఏమంటున్నాడో తెలుసా? మీరు ఈ ఇహలోకంలో పడి మర్చిపోయారు, అందరికంటే నష్టపోయేవారు మీరే. ఎందుకని? మీ గురించి మీరు ఆలోచించకపోతే సమాజంలో వేరేవారు ఆలోచిస్తారా? మీ గురించి మీరే ఆలోచించాలి, ఎవ్వరూ ఆలోచించరు. అల్లాహ్ తాలా అదే తెలియజేస్తున్నాడు సూరా రూమ్ 30:7 యాలమూన జాహిరం మినల్ హయాతి దునియా. వారు ప్రపంచం యొక్క పై విషయాలను మాత్రమే చూస్తున్నారు. వహుం అనిల్ ఆఖిరతి హుం గాఫిలూన్. వారు పరలోకం పట్ల గాఫిల్ అయిపోయారు, పరధ్యానంలో పడిపోయారు. సుబ్హానల్లాహ్. మనము ప్రపంచం యొక్క పై విషయాల వెంటే పడుతున్నాము. మనం ఎవరైతే మర్చిపోయామో ఈ విషయాల గురించి అలా తెలియజేస్తున్నాడు, వారు పరలోకం పట్ల బొత్తిగా జ్ఞానం లేకుండా ఉన్నారు. అంటే ఎవరైతే పరలోకం పట్ల జ్ఞానం లేకుండా ఉంటారో వారిని అజ్ఞానులతో పోల్చడం జరిగింది, జాహిళ్లతో పోల్చడం జరిగింది. మరి ఒక్కసారి పరిశీలన చేయండి, మన జీవితంలో, మీ జీవితంలో, నా జీవితంలో మనము ఎంత పరలోకం గురించి ఆలోచన చేస్తున్నాము, లేదా పరలోకం పట్ల గాఫిల్ అయిపోయి ఉన్నామా, పరధ్యానంలో పడి ఉన్నామా? పరలోకం గాఫిల్ అంటే పరధ్యానం యొక్క కొరడా దెబ్బ మన మనసులపై, మన మెదడులపై పడిందా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సృష్టికర్త అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ఒకవేళ మనం పరలోకం పట్ల గాఫిల్ అయిపోయి ఉన్నాము అంటే దానికి ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. పరలోకం పట్ల పరధ్యానం ఉంది, మన మీద పరలోకం దెబ్బ పడిపోయింది, గాఫిల్ పరధ్యానం యొక్క దెబ్బ పడిపోయింది అంటే ముఖ్యంగా 4 కారణాలు ఉన్నాయి. అహ్లే ఇల్మ్ ఎవరైతే ఉన్నారో వారు తెలియజేస్తున్నారు, ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు కూడా తెలియజేస్తున్నారు, ఈ 4 కారణాల వల్లనే
మన మీద పరధ్యానం యొక్క దెబ్బ పడుతుంది. మన మనసులపై పరధ్యానం యొక్క తెరలు పడిపోయి ఉన్నాయి. మనకు తెలియదు. ఏమిటా 4 కారణాలు? మొట్టమొదటి కారణం అంటే అదేమిటి అంటే మనకు జ్ఞానం లేకపోవడం, మనకు జ్ఞానం తెలియకపోవడం. మన దగ్గర ఇల్మ్ అనేది లేదు. దానివల్ల ఏమవుతుంది? ఇల్మ్ అనేది లేకపోతే మనము ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదో తెలియదు. ఏ పని చేస్తే పుణ్యం దొరుకుతుంది, ఏ పని చేస్తే పాపం వస్తుంది అన్న విషయం తెలియదు. మొదటిది. రెండోది, పరలోకం గురించి మనకు చెప్పేవాళ్ళు లేరు. ఈ ఇల్మ్ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటేమో మనకు తెలియని విషయము తెలుసుకోవడము, రెండో విషయము మనకు విషయం తెలుసు కానీ మర్చిపోయాము, గుర్తు చేయాలి. మొదటి విషయం ఏమిటి అంటే మనకు తెలియనిది తెలుసుకోవాలి. సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు 83వ అధ్యాయం 6వ వాక్యం ఏమని? యౌమ యకూమున్నాసు లిరబ్బిల్ ఆలమీన్. ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభు ఎదుట నిలబడవలసి వస్తుంది. ఒకవేళ ఈ విషయం గుర్తుంది ఒక వ్యక్తికి, ఏమని? రేపు తీర్పు దినం రోజు నేను అల్లాహ్ ముందు నిలబడి ప్రతిదానికి సమాధానం చెప్పాలి. అంటే పరలోకం పట్ల మనము జాగ్రత్తగా ఉంటాము. రెండో ఆయతు అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు మాలి హజల్ కితాబి లా యుగాదిరు సగీరతం వలా కబీరతం ఇల్లా అహసాహా. అర్థం ఏమిటి? తీర్పు దినం రోజు అల్లాహ్ ప్రతి వ్యక్తి మెడలో ఒక పుస్తకాన్ని వేలాడదీస్తాడు. ఆ పుస్తకంలో ఏముంటుంది? మనము చేసినటువంటి ప్రతి చిన్నది, ప్రతి పెద్దది, అన్ని పాపాలు కూడా నమోదు చేసుకొని ఉంటాయి. ఆ రోజు మనిషి అంటాడు ఏమని? ఇది ఎలాంటి పుస్తకము? పెద్ద అంటే పెద్ద పాపం ఎలాగో వ్రాయబడింది, చిన్న చిన్న పాపాలు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి అని. ఈ విషయాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో మనం జాగ్రత్తగా ఉంటాం పరలోకం పట్ల. ఎందుకని? మనం తప్పు చేసేటప్పుడు, పొరపాఠం చేసేటప్పుడు, లేకపోతే పరలోకం పట్ల పరధ్యానం చూపేటప్పుడు ఈ విషయాలు మనకు గుర్తుండాలి. అంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి సోదరులారా. ఒకటి. రెండోది, మన దగ్గర జ్ఞానం ఉంది కానీ మర్చిపోయాము. అప్పుడేం చేయాలి? ఆ జ్ఞానాన్ని గుర్తు చేసేవారు చేస్తూ ఉండాలి. అల్లాహ్ తఆలా అదే తెలియజేస్తున్నాడు వజక్కిర్ ఫఇన్న జిక్రా తన్ఫౌల్ ముమినీన్. నిశ్చయంగా బోధనా కార్యక్రమం ఏదైతే ఉందో అది కొనసాగిస్తూ ఉండాలి. ఎందుకని? విశ్వాసులకి అది ప్రయోజనకరం అవుతుంది. బోధనా కార్యక్రమం ఇలా చెప్పేవారు చెబుతూ ఉండాలి, కొనసాగిస్తూ ఉండాలి. అప్పుడేమవుతుంది? విశ్వాసులకు అది లాభదాయకం అవుతుంది. అంటే జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ లేకపోతే నేర్చుకోవాలి, ఒకవేళ మనకు తెలిసి ఉండి మర్చిపోతే మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు. ఈ జ్ఞానం అనేది లేకపోతే మనం జ్ఞానవంతులతో ఉండకపోతే మనపై పరలోకం పట్ల పరధ్యానం యొక్క కొరడా దెబ్బ పడుతుంది సోదరులారా. మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉంటాయి. కావాలంటే పరిశీలన చేయండి. సమాజంలో ఎవరైతే మస్జిదులకి అంటిపెట్టుకొని ఉన్నారో, ఎవరైతే ఆలింలతో జ్ఞానవంతులతో తిరుగుతూ ఉంటారో, వారు ఎవరైతే వీరికి దూరంగా ఉన్నారో వారికంటే వీరు సరైన మార్గంలో ఉంటారు. ఒకవేళ పరధ్యానం ఉన్నా వారికంటే తక్కువ శాతంలో ఉంటారు. ఎవరైతే మస్జిదులకు దూరంగా ఉండి ఆలింలకి, జ్ఞానవంతులకు దూరంగా ఉన్నారో వారు పూర్తిగా పరధ్యానంలో పడిపోయి ఉంటారు. వారి మనసుపై పరధ్యానం యొక్క పొరలు వచ్చేసి ఉంటాయి ఎక్కువగా. అప్పుడేమవుతుంది? వారికి ఏ విషయం చెప్పినా అర్థం కాదు. ఖురాన్ విషయాలు కానీ, హదీస్ విషయాలు కానీ ఏమి చెప్పినా వారికి విషయం అర్థం కాదు సోదరులారా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పదే పదే గుర్తు చేసేటటువంటి జ్ఞానం వైపు ఉండాలి. మనం జ్ఞానం నేర్చుకుంటాము. ఏం జ్ఞానం నేర్చుకుంటాము? సమాజంలో ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి జ్ఞానం ఉంటుంది. కానీ మనం ఏ జ్ఞానంతో ముడిపడి ఉండాలి? ఏ జ్ఞానం అయితే మనకు పరలోకాన్ని గుర్తు చేస్తూ ఉంటుందో ఆ జ్ఞానంతో ముడిపడి ఉండాలి. అది ధార్మిక జ్ఞానం, ఖురాన్ మరియు సహీహ్ హదీస్ల జ్ఞానం. అందుకే ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు వారు తెలియజేశారు. ఏమని తెలియజేశారు? కుల్లు మన్ అసల్లాహ ఫహువ జాహిల్. ఎవరైతే అల్లాహకు అవిధేయత చూపుతారో వారు జాహిల్తో సమానం. అంటే వారు అజ్ఞానులతో సమానం. ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వారు అల్లాహకు అవిధేయత చూపరు. ఒకవేళ అల్లాహకు అవిధేయత చూపుతున్నారు అంటే మొదటి విషయం జ్ఞానం లేదు, లేదా రెండో విషయము జ్ఞానం ఉన్నా కానీ మర్చిపోయారు. కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండో కారణం ఏమిటి అంటే మనము పాపకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటాము, చేసిన పాపకార్యాలపై పశ్చాత్తాపం చెందము. అల్లాతో తౌబా చేసుకోము. పాపకార్యాలు చేస్తూనే ఉంటాం. మనం ఉదయం పాపంలో, సాయంత్రం పాపంలో, ప్రతిరోజు పాపంలోనే ఉంటాము.
వారి గురించి వీరి గురించి రకరకాల పాపాలు. ఎప్పుడైతే పాపాలు ఎక్కువ అయిపోతాయో అప్పుడేమవుతుందో తెలుసా? మన మనస్సుపై ఈ పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉంటాయి సోదరులారా. పాపాలు చేస్తూ ఉంటాము కాబట్టి మనం ఏం చేయాలి? మనల్ని మనం పాపాల నుండి కాపాడుకోవాలి. ఒకవేళ మనల్ని మనం పాపాల నుండి కాపాడుకునే ప్రయత్నం చేశాము అప్పుడేమవుతుంది? మనతో జరిగే చిన్న చిన్న పాపాలు కూడా అల్లా క్షమించి వేస్తాడు. సృష్టికర్త అల్లా ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? 83వ అధ్యాయం 14వ వాక్యంలో, కల్లా బల్ రాన అలా కులుబీం మా కాను యక్సిబూన్. అది కాదు, అసలు విషయం ఏమిటంటే వారి దురాఘాతాల మూలంగా వారి హృదయాలకు తుప్పు పట్టింది. చూసారా? ఎవరైతే పాపం మీద పాపం పాపం మీద పాపం చేస్తూ ఉంటారో వారి హృదయాలకు తుప్పు పడుతుంది. అందుకే చూడండి, ఎవరైతే ముష్రికులు ఉన్నారో, ఎవరైతే కాఫీర్లు ఉన్నారో వారికి ఎన్ని ఖురాన్ వాక్యాలు వినిపించండి, విషయం అర్థం కాదు. ఎన్ని హదీస్ వాక్యాలు చెప్పండి, విషయం అర్థం కాదు. ఎందుకని? వారి మనసులకి తుప్పు పట్టింది. వారి మనసుపై పరధ్యానం యొక్క పొరలు అల్లుకొని ఉన్నాయి సోదరులారా. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఎప్పుడైతే ఒక మనిషి పాపం చేస్తాడో, పొరపాటు చేస్తాడో, మనసు తెల్లగా ఉంటుంది. ఆ తెల్లగా ఉన్న మనసుపై తెల్లటి కాగితం, ఒక నల్లటి చుక్క పడుతుంది. అది పాపం. ఒకవేళ మీరు ఆ పాపాన్ని చెరుపుకోవడానికి అల్లాతో పశ్చాత్తాపం చెందారు, తౌబా చేసుకున్నారు, అల్లా ఏం చేస్తాడు? దాన్ని చెరిపేస్తాడు. అలా కాకుండా పాపం మీద పాపం చేస్తూనే ఉన్నారు, ఆ తెల్లటి కాగితం కాస్త నల్లగా మారిపోతుంది. ఒకవేళ అది పూర్తిగా నల్లగా మారిపోయిందా ఏ విషయం అర్థం కాదు. దానికి ఉదాహరణ కూడా తెలియజేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒక గ్లాస్ ఉంది, లేకపోతే ఒక పాత్ర ఉంది. ఒక పాత్ర పెట్టి పైనుంచి మీరు ఏదైనా వేయండి, అది ఎక్కడ పడుతుంది? ఆ పాత్రలో పడుతుంది. ఒకవేళ మన మనసుకు తుప్పు పడితే ఏమవుతుంది తెలుసా? ఆ పాత్ర తిరగబడిపోయింది, ఆ గ్లాసు తిరగబడిపోయింది. అప్పుడు మీరు పైనుంచి ఏమైనా వేయండి, లోపలికి వెళ్తుందా? స్టాక్ అవుతుందా? అవదు. ఎలాగైతే పాత్ర తిరగబడిన తర్వాత ఏ విషయము దాని లోపలికి వెళ్ళదో, అలాగే మన మనసులకు తుప్పు పడితే పాపం మీద పాపం చేసుకుంటూ అల్లాతో క్షమాపణ వేడుకోకుండా, అల్లాతో మగ్ఫిరత్ చేయించుకోకుండా మనం ఉన్నాము అంటే ఇలాగే ఎన్ని మంచి విషయాలు చెప్పండి, విషయం అర్థం కాదు. ఒక్కసారి వేరే వాళ్ళది వదిలేయండి, మిమ్మల్ని మీరు, నన్ను నేను పరిశీలన చేసుకుందాము. మనము ఎన్ని ఖురాన్ వాక్యాలు వింటున్నాము, దాని ప్రభావం మన మీద పడుతుందా? ఎన్ని హదీస్ వాక్యాలు వింటున్నాము, దాని ప్రభావం మన మనసుల మీద పడుతుందా? మనలో మార్పు వస్తుందా? ఒకవేళ మనలో మార్పు రావటం లేదు, విషయం అర్థం కావటం లేదు అంటే పరిశీలన చేసుకోండి. మీ మనసులకి తుప్పు పట్టిందేమో పాపం మీద పాపం చేసుకుంటూ. ఒకవేళ అలా అయితే అల్లా వైపు మరలండి, క్షమాభిక్ష కోసం వేడుకోండి సోదరులారా. అలాగే ఎప్పుడైతే మనకు ఇలా తుప్పు పడుతుందో అప్పుడు ఏమవుతుందో తెలుసా? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, లా యారిఫు మారూఫన్ వలా యున్కరు మున్కరా. అర్థం ఏమిటి? లా యారిఫు మారూఫన్, మీకు పుణ్యం అంటే ఏంటో తెలియదు. పుణ్యం చేసేటప్పుడు ఆ ఆనందం కానీ తృప్తి కానీ దొరకదు. అలాగే వలా యున్కిరు మున్కర్, పాపం చేసేటప్పుడు భయం కలగదు. పుణ్యం చేసేటప్పుడు ఆనందం రాదు, పాపం చేసేటప్పుడు భయం కలగదు. ఒకవేళ ఈ విధంగా మనం ఉన్నాము అంటే మనము సరైన మార్గంలో లేము, నష్టంలో ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేసుకోవాలి. రెండో అతిపెద్ద కారణం ఏమిటి? మన మనసులపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకున్నాయి అంటే పాపం మీద పాపం చేస్తుంటాము, అల్లాతో మగ్ఫిరత్ చేయించుకోము. మూడోది ముఖ్యమైన విషయం ఏమిటి? మూడో కారణం ఏమిటంటే అన్ని హలాల్ వస్తువులే, కానీ మితిమీరి తీసుకోవడం వల్ల కూడా మనకు పరలోకం పట్ల గాఫిల్ అయిపోతాము, పరధ్యానంలో పడిపోతాం. ఏమిటది? అన్నం తినడం హలాలా హరామా? హలాలే. అన్నం తినడము, నీరు తాగడము, త్రాగే విషయాలు, అలాగే నిద్రపోవడము, అలాగే ఎక్కువగా మాట్లాడడము, ప్రజల మధ్యలో ఎక్కువగా ఉండడము, ఎక్కువగా నవ్వడము, ఇవన్నీ కూడా మంచి విషయాలే. కానీ తెల్లారితే ఏం తిందామా అని దాని గురించే ధ్యాసలో ఉన్నారు, అతి ఎక్కువగా తింటున్నారు అన్నప్పటికీ కూడా మనము పరధ్యానంలో పడిపోతాము సోదరులారా. మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకుంటాయి. మీరు అతి ఎక్కువగా నిద్రపోతున్నారా? మీరు ప్రజలతో అతి ఎక్కువగా మాట్లాడుతున్నారా? అతి ఎక్కువగా నవ్వుతున్నారా? సమాజంలో కొంతమంది ఉంటారు, పొద్దున్నే ఫజర్ నమాజ్కి లేవగానే ఒక గంట మీటింగ్ కావాలి బయట, లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. సాయంత్రం ఇషా అవగానే మళ్ళీ మీటింగ్. ఎవరు ఎప్పుడు ఎక్కడ దొరికినా వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా.
అవి ఏ విషయాలు మాట్లాడుతున్నాము, ఎందుకు మాట్లాడుతున్నామో తెలియదు. వారికి ఎల్లప్పుడూ కూడా నలుగురిలో ఉండాలి, నలుగురితో తిరుగుతూ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక హల్చల్ అనేది ఉండాలి. ఇలా మనం ఎక్కువ తింటున్నాము అన్నా, ఎక్కువ నిద్రపోతున్నాము అన్నా, ఎక్కువ మాట్లాడుతున్నాము అన్నా, ఎక్కువగా నవ్వుతున్నాము అన్నా, ఎక్కువగా ఆటల్లో ఉన్నాము అన్నప్పటికీ కూడా ఏమవుతుంది, మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు కమ్ముకుంటాయి. మనము పరలోకం పట్ల పరధ్యానంలో ఉంటాము సోదరులు. చాలా ముఖ్యమైన విషయం ఇది. 4వ విషయం ఏమిటి అంటే, మనం ఏవైతే చర్చలు చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో దాని ద్వారా పరలోకం గుర్తుకొస్తుందా, రావటం లేదా? ఒకరోజు అయిపోయింది, పరలోకం గురించి చర్చ రాలేదు. 2 రోజులు అయిపోయింది, పరలోకం గురించి చర్చ రాలేదు. వారం అయిపోయింది, పరిశీలన చేసుకోండి. ఎక్కడికి వెళితే పరలోకం గుర్తుకు వస్తుంది? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీకు పరలోకం గుర్తుకు రావాలంటే తిన్నగా శ్మశానానికి వెళ్ళండి. అక్కడ చూడండి, మీకంటే బలవంతులు, మీకంటే జ్ఞానవంతులు, మీకంటే డబ్బున్నవారు ప్రతి ఒక్కరూ కూడా భూమి పైన లేరు, భూమి కింద ఉన్నారు. మనం కూడా ఎక్కడికి రావాలి? ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. కాబట్టి మనం ఏం చేయాలి? పరలోకం గుర్తుకు వచ్చే విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఒక వారం దాకా మనకు పరలోకం గుర్తు రాలేదు, వెంటనే జాగ్రత్త పడాలి, హాస్పిటల్స్కి వెళ్ళాలి. అక్కడ ఆ రోగులు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరికి రకరకాల రోగాలు, వారు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు. అల్లా నాకు పూర్తిగా సహీ సలామత్గా పెట్టాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మనము అన్ని విధాలుగా బాగానే ఉన్నాము. వారిని చూసినా పరలోకం గుర్తుకు వస్తుంది. అలాగే ఇంకా ఏమీ లేదు, మన దగ్గర ఖురాన్ ఉంది. ఖురాన్ తీసుకొని ఖురాన్ చదవండి. అల్లా స్వర్గంలో ఎలాంటి అనుగ్రహాలు మనకు ప్రసాదిస్తాడు, నరకంలో ఎలాంటి శిక్షలు ఇస్తాడు, పరలోకంలో అల్లా మనల్ని ఎలా ప్రశ్నిస్తాడు, ఇలా పరలోకానికి సంబంధించిన అన్ని విషయాలు మీరు చదువుతూ ఉన్నారనుకోండి, అప్పుడు కూడా పరలోకం గుర్తుకు వస్తుంది. చాలామంది మాకు చదవడం రాదు కదండి. ఈ రోజుల్లో ఖురాన్ చదవడం వస్తే చదవచ్చు, వినడం వస్తే వినవచ్చు, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆలోచనలో ఉంటే, పరలోకం గురించి నేను జాగ్రత్తగా ఉండాలి అన్న ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా మనకు అన్ని అవకాశాలు దొరుకుతాయి సోదరులారా. ఈ 4 చాలా ముఖ్యమైనటువంటి కారణాలు మనము పరలోకం పట్ల పరధ్యానంలో పడుతున్నాము అంటే అర్థం. ఎందుకని? ప్రతి ఒక్కరి మనసుపై ఎంతో కొంత ప్రభావం ఉంటూ ఉంటుంది. మనం మనుషులం కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతూనే ఉంటాయి మనతో. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి, ఈ పరలోకం యొక్క దెబ్బ పడకుండా ఉండేందుకు. ఎందుకని అంటే అహ్లే ఇల్మ్ ఏం తెలియజేశారు తెలుసా? ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ వారు తెలియజేశారు. ఏమిటది? అల్లాహ్ వైపు ఉంటే అనేక శిక్షలు మనుషుల మీద ఉంటాయి. కొంతమందికి అల్లా ధనం తీసేసుకుంటాడు, మరికొంతమందికి ప్రాణం తీసేసుకుంటాడు, మరికొంతమందికి సంతానాన్ని తీసేసుకుంటాడు, మరికొంతమందిని సమాజంలో గౌరవం పోయేలాగా చేస్తాడు. ప్రతిదీ ఉంది, అన్ని అల్లా శిక్షలే. అన్నిటికంటే పెద్ద శిక్ష ఏమిటో తెలుసా? మనల్ని పరధ్యానంలో పడవేయడం. ఎందుకని? మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీ దగ్గర ధనం ఉంది, మీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి, మీకు సమాజంలో పదవులు ఉన్నాయి, సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, మీకు ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, మంచి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మీకు పరలోకం పట్ల పరధ్యానంలో పడిపోయి ఉన్నారు. దీనికంటే పెద్ద శాపం కానీ లేకపోతే దీనికంటే పెద్ద విషయం కానీ ఏదీ లేదు సోదరులారా. అల్లాహ్ వైపు నుంచి పెద్ద శిక్ష ఏమిటి అంటే మనము పరధ్యానంలో పడవేయడమే. కాబట్టి ఈ విషయాలతో జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. అదేమిటి అంటే, అసలు తెలివిగల్ల వాళ్ళు ఎవరు అనే విషయం గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. తిర్మిజీ మరియు ముస్నద్ అహ్మద్ యొక్క హదీస్. అదేమిటి? షద్దాద్ ఇబ్న్ ఔస్ రజల్లాహు అన్హు తెలియజేస్తున్నారు, అల్ కయ్యిసు మన్ దాన నఫ్స వ అమిల లిమా బాదల్ మౌత్. తెలివైన వ్యక్తి ఎవరు అంటే, అతను ప్రతిరోజు తన మనసును గురించి, అంతరంగం గురించి పరిశీలన చేసుకుంటుంటాడు, సరిదిద్దుకుంటూ ఉంటాడు. ఎందుకని? ఒక వ్యక్తి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నాడు అన్నా, మంచి మార్గంలోకి వస్తున్నాడు అన్నా, అది తన మనసు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది సోదరులారా. కాబట్టి తెలివైన వ్యక్తి ఎవరు అంటే, తను ప్రతిరోజు కూడా తన మనసుని సరిదిద్దుకుంటూ ఉంటాడు. అలాగే మౌత్, మన మరణం తర్వాత జీవితం ఏదైతే ఉందో దాని గురించి సిద్ధపడతాడు. అక్కడ ఏవైతే పుణ్యాలు మనకు ఉపయోగపడతాయో దాని గురించి కష్టపడతాడు. సుబ్హానల్లాహ్, ఎంత మంచి హదీస్ చూడండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అందుకే సల్ఫే సాలిహీన్ ఎవరైతే సహాబాలు ఉన్నారో వారు ఇలాగే ఉండేవారు. అబూబకర్ సిద్దీక్ రజల్లాహు అన్హు వారి గురించి ఒక సంఘటన ఉంది. అదేమిటి? ఒకసారి ఉమర్ ఫారూక్ రజల్లాహు అన్హు వారు అబూబకర్ వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అబూబకర్ లోపల తన నాలుక బయటకు తీసి ఆ నాలుకతో మాట్లాడుతున్నారు.
వెంటనే ఉమర్ ఫారూక్ వారు అడిగారు, అబూబకర్ మీరేం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అంటే, నేను నా నాలుకను దండిస్తున్నాను, నా నాలుకతో మాట్లాడుతున్నాను. ఎందుకని? అనవసరమైన చోట నా నాలుక ద్వారా వచ్చిన మాటల ద్వారా నేను అనేక రకాల సమస్యలు ఇరుక్కుపోయాను. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా, ఎక్కడ మాట్లాడకూడదో, ఎక్కడ మనం నిశ్శబ్దంగా ఉండాలో అక్కడ నా నాలుక మాట్లాడింది అని స్వతహాగా తన్ని తాను సరిదిద్దుకుంటున్నారు. అల్లాహ్ అనవసరమైన మాటలు మాట్లాడినందుకే వారు పరధ్యానంలో మనం ఎక్కడ పడిపోతామని జాగ్రత్త పడ్డారు. అలాగే ఉమర్ ఫారూక్ రజల్ వారు ఒకసారి అనస్ వారు ఉమర్ ఫారూక్ వారు మార్కెట్లో వెళ్తున్నారు. వెంటనే కాసేపటికి అందరూ వస్తుంటారు కదా, అస్సలాము అలైకుం అమీరుల్ మొమినీన్ ఉమర్ ఫారూక్ అని సలాం చేస్తూ ఉంటారు. వెంటనే నాకు ఆలోచన వచ్చింది, అనస్ కాసేపాగు నేను ఇప్పుడే వస్తాను. ఎవరైనా ఏమనుకుంటారు, కాసేపాగు నేను ఇప్పుడే వస్తానంటే ఏమైనా కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తున్నారేమో, మూత్ర విసర్జన చేయడానికి వెళ్తున్నారేమో అనుకున్నారు. చాలాసేపటికి ఉమర్ ఫారూక్ రాలేదు. అనస్ రజల్ వారికి ఆతృత కలిగింది, ఏంటి ఉమర్ ఫారూక్ వారు లేదు, ఇంకా రాలేదు. ఈయన చూడడానికి వెళ్ళారు. ఒక గోడ వెనక మళ్ళీ మాట్లాడుతున్నారు, ఏ ఉమర్, ఖత్తాబ్ యొక్క కుమారుడా ఉమర్ అని తనతో తాను మాట్లాడుతున్నారు. అల్లా నిన్ను అమీరుల్ మోమినీన్గా చేశాడు, నాయకుడిగా చేశాడు, ఖలీఫాగా చేశాడు. అలా ఖలీఫాగా చేసిన అల్లా నిన్ను శిక్షించనువచ్చు. కాబట్టి తఖ్వా చూపించుకుంటూ అల్లా పట్ల భయభక్తులతో జీవితం గడుపు అని తనని తాను తగ్గించుకుంటున్నారు, తనకు తాను సరిదిద్దుకుంటున్నారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. ఈరోజు సమాజంలో ఎలా ఉంది? మనకు ఎవరైనా సమాజంలో ఒక పదవి దొరికింది, లేదా సమాజంలో మనకు ధనం వచ్చింది, సమాజంలో పలుకుబడి వచ్చింది, వాళ్ళు వచ్చి మీరు చేసిన పని ఎవరూ చేయలేరండి, మీరు చాలా పెద్ద పనులు చేశారండి ఇలా అనగానే మన మనసు పొంగిపోతూ ఉంటుంది. ఉమర్ ఫారూక్ వారు చూడండి, పూర్తి ముస్లిం సమాజానికే ఖలీఫా, నాయకుడు. ఆయన ఎక్కడ నేను అల్లా పట్ల భయభక్తులు తగ్గుతాయో అని, లేకపోతే పరధ్యానం యొక్క తెరలు నా మనసుపై ఎక్కడ పడతాయో అని తన్ని తాను సరిదిద్దుకుంటున్నారు. సోదరులారా, సుబ్హానల్లాహ్. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పక్కవారి గురించి, ప్రపంచం గురించి ఆలోచించే ముందు మీ గురించి మీరు ఆలోచించుకోండి. సోదరులారా, మన అహ్లే ఇల్మ్ తెలియజేశారు, మనము మన మనసుతో ఎలా ఉండాలి అంటే, మీరు ఒక వ్యక్తితో పార్ట్నర్షిప్ చేస్తున్నారు, ఒక వ్యక్తితో వ్యాపారం చేస్తున్నారు, మీ పార్ట్నర్. ఆ వ్యక్తి మోసం చేస్తాడు అని మీకు పూర్తి నమ్మకం ఉంది. అప్పుడు ఏం చేస్తారు? వదిలేస్తారా? ఆ వ్యక్తి మోసం చేయకుండా జాగ్రత్త పడతారు. అలాగే మీరు మీ హృదయం పట్ల అంత జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే మీ హృదయం మిమ్మల్ని మోసం చేయవచ్చు, మంచి మార్గంలో నుంచి చెడు మార్గంలోకి తీసుకువెళ్ళవచ్చు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, ఏవైతే పరలోకం పట్ల పరధ్యానపు తెరలు మనపై పడి ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరం చేసుకోవాలి. సోదరులారా, కాబట్టి సృష్టికర్త అయిన అల్లాతో దువా చేస్తున్నాను, ముందుగా నాపై ఉన్న పరలోకం పట్ల ఏవైతే పరధ్యానపు తెరలను అవి తొలగించాలి. ఆ తర్వాత ఎంతమంది అయితే వింటున్నారో వారందరిపై ఏవైతే పరలోకం పట్ల పరధ్యానం కలిగి ఉన్నారో వాటిని దూరం చేయుగాక. ఆమీన్. అలాగే ఇక్కడ చెప్పినటువంటి విషయాల్లో మంచి విషయాలు ఖురాన్ మరియు సహీ హదీసుల ప్రకారం ఏవైతున్నాయో వాటన్నిటినీ మీరు నేను మనమందరం కూడా ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే అప్పుల బాధతో ఉన్నారో అల్లాహ్ వారి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.